రివర్స్ టెండరింగ్ మంత్రం కారణంగా తీవ్రమైన నష్టం. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు 2019కు ముందు మొత్తం 72% పూర్తయిందని తెలిపారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు 14,418.39 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపలేదని లంకా దినకర్ పేర్కొన్నారు. పనులు కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపేశారని అన్నారు. ప్రాజెక్టు వ్యయం తగ్గకపోగా దాదాపు మరో 33% పెరిగిందని లంకా దినకర్ పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ మంత్రం కారణంగా తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని వివిధ శాఖలకు, సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ, జలశక్తి శాఖ మంత్రి వారికి కానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా పంపించినటువంటి ప్రతుల్నే ఆయన 2019లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలను మరిచి అదే ప్రాజెక్టు వ్యయానికి మళ్ళీ కూడా ఆమోదం కావాలి అని అడిగినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. అయితే వచ్చి రాగానే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టు వ్యయం తగ్గిస్తామని చెప్పి నమ్మబలికి ఆ రివర్స్ టెండరింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు ప్రాజెక్టు వ్యయం తగ్గకపోగా 33% దాదాపు నిన్న శ్వేతపత్రం ఏదైతే విడుదల చేశారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 33% ద్వారా దాకా దాదాపు ప్రాజెక్టు వ్యయం పెరుగుదల కనపడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాము. ఒక్కసారి మనం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అనేటటువంటి మంత్రం కారణంగా తీవ్రమైనటువంటి ఆలస్యం, ప్రాజెక్టు పూర్తి చేయడంలో తీవ్రమైన ఆలస్యం అవటమే కాదు, చాలా నష్టం కూడా జరిగింది. ఈ రివర్స్ టెండరింగ్ వల్ల భవిష్యత్తులో వచ్చేటటువంటి నష్టాలు, వ్యయ ప్రయాసాల గురించి ఈ యొక్క నిర్ణయం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగానే 3 ఆగస్టు 2019న మేము స్పష్టంగా పత్రికలో ఆ రోజు విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. 3 ఆగస్టు 2019 ఒకసారి మీరు కనుక గమనిస్తే ఏదైతే అప్పుడు నవయుగ అనేటటువంటి కంపెనీ ఉంది దాన్ని తీసేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి తన అస్మదీయ కంపెనీలకు ఇచ్చుకునేటటువంటి పరిస్థితి ప్రారంభించి ఆ రోజే చెప్పడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి అనేటటువంటిది 3 ఆగస్టు 2019న స్పష్టంగా టెర్మినేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ నవయుగ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ వర్క్ యూనిలేటరల్గా వాళ్ళంతటా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇది జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర జనవనరుల శాఖ కానీ, పీపీఏ కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టరీతిన చేసినటువంటి పరిస్థితి. దీని కారణంగా ఏమవుతుందని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఎనీ చేంజ్ టు ద పోలవరం ప్రాజెక్ట్ షుడ్ నాట్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ కాస్ట్. ఈ యొక్క రివర్స్ టెండరింగ్ వల్ల ఏ విధంగా కూడా వ్యయం పెరుగుదల ఉండకూడదు, ఎందుకంటే తగ్గుద్దని చెప్పారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆ రోజు మేము అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అలాగే క్వాలిటీ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ టైం. ఈ యొక్క ప్రాజెక్టు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి కావాలి, అలాగే క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదు అని ఆగస్టు 3, 2019న మేము ఆ రోజు రివర్స్ టెండరింగ్ అన్న రోజునే చెప్పడం జరిగింది. ఈరోజు వాస్తవం ఏంటనేది చూస్తున్నాం. దాదాపు 33% పెరగటము, క్వాలిటీ కూడా దెబ్బతింటము, డయాఫ్రమ్ వాల్ దగ్గర నుంచి, కాఫర్ డ్యామ్ దగ్గర నుంచి, స్పిల్వే దగ్గర నుంచి అన్నీ కూడా సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల అవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. దానికి అదనపు వ్యయం దాదాపు 3,000 కోట్లు పైగా అవుతుందనేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 2 ఆగస్టు 2019న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ గారు స్పష్టంగా వారి స్టేట్మెంట్ ఇచ్చారు. రివర్స్ టెండరింగ్ అనగానే ఆయన ఏదైతే ఈ యొక్క రివర్స్ టెండరింగ్ అని చెప్పిన దాన్ని ఆశ్చర్యకరంగానూ వేసింది మాకు. అదేవిధంగా భవిష్యత్తులో ఈ యొక్క కాస్ట్ ఓవర్ రన్ అయ్యేటటువంటి ప్రాజెక్టు వ్యయం ఓవర్ రన్ అయ్యే ప్రమాదం ఉంది, సమయం కూడా ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి అవుతుంది అనేటటువంటి ఆందోళనని నాటి జనవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ గారు కూడా వెలిబుచ్చడం జరిగింది. కానీ కేంద్ర జలమంత్రిత్వ శాఖ దగ్గర నుంచి వచ్చినటువంటి హెచ్చరికలు కానీ, ఆందోళన కానీ, మాలాంటి వారు ఆ రోజు వ్యక్తపరిచినటువంటి ఆందోళన కానీ ఏ విధంగా కూడా పట్టించుకోలేదు. ఇది అవ్విన వెంటనే
నాడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఇద్దరు కూడా అసంబద్ధమైనటువంటి నిర్ణయాన్ని ఒకదాన్ని ప్రకటించారు. పోలవరం నుంచి గోదావరి నుంచి వెనక్కి తీసుకొని వెళ్ళి నీరు హైదరాబాద్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి. ఆ ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నారు. రివర్స్ టెండరింగే కాదు, రివర్స్ థింకింగ్లో ఉంది ఈ ప్రభుత్వము. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకొని చేస్తున్న నిర్ణయాన్ని ఇది 17 ఆగస్టు 2019 ఆ అంశానికి సంబంధించి కూడా ఇది అసహేతుకమైనటువంటి విధానాలతోటి, అసహేతుకమైనటువంటి నిర్ణయాలతోటి వీళ్ళు ముందుకెళ్తున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా తెలియజెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఆ రోజు రివర్స్ టెండరింగ్ ఏదైతే ఉందో దానిలో పవర్ ప్రాజెక్టుతో సహా మొత్తం కొట్టేయాలి, అస్మదీయులకి ఇవి దాన్ని కట్టబెట్టాలనే ఉద్దేశంతో ప్రయత్నించినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కంపెనీ వారు ఏదైతే ప్రీ క్లోజర్ పోలవరం హైడ్రో ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ క్లోజర్ని వాళ్ళు హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మేము కూడా మా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. స్పష్టంగా హైకోర్టు నిర్ణయం ప్రకటించింది, ఈ విధంగా ప్రీ క్లోజ్ చేయటం అనేటటువంటి దాన్ని రివర్స్ టెండరింగ్ అనేది చెల్లదు, ఇది మేము ఒప్పుకోమని చెప్పినప్పుడు దానికి సంబంధించి కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము మాట్లాడటం జరిగింది. కోర్ట్ ఆర్డర్ వాజ్ ద స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. మేము కండెమ్ చేస్తా ఏదైతే ఆ రోజు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఉటంకిస్తూ 17 ఆగస్టు 2019 స్పష్టంగా మా వైఖరిని చెప్పడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా మీరు చూసినట్లయితే 24 మార్చి 2021 ఒక ఆర్టికల్ మొత్తం స్టడీ చేసి ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ద డైలీ గార్డియన్ ఢిల్లీ బేస్డ్ న్యూస్ పేపర్కి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు వార్తాపత్రికలు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికకి కూడా మేము ఇవ్వటం జరిగింది. ఈ తెలుగులో అనువదించి ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రభుత్వ అసమర్థత ఉంది, ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అంటే ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, రివర్స్ టెండరింగ్ వల్ల, అదేవిధంగా ఆలస్యం చేయటము, ప్రాజెక్టులో నాణ్యత లోపించటము, ఏ అయితే వ్యయం చేస్తున్నారో ఆ వ్యయాన్ని డిస్బర్స్మెంట్ చేసినటువంటి రియంబర్స్మెంట్ చేసినటువంటి నిధులు వెనక్కి తిరిగి ఇచ్చిన నిధుల్ని పక్కకి మళ్లించినటువంటి అంశాలు, దానివల్ల ఏ విధంగా పోలవరం ప్రాజెక్టు అటకెక్కుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా ఆ రోజు మేము ఈ యొక్క ఆర్టికల్స్ ద్వారా 24 మార్చి 2021 తెలియజేయటం జరిగింది. తర్వాత 23 మార్చి 2022 ప్రతి సంవత్సరం కూడా పోలవరం మీద మా యొక్క వాణిని జాగ్రత్తగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి మేము చెప్తూనే వచ్చాం. చాలా స్పష్టంగా పోలవరం ఈజ్ ద లైఫ్